గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి వ్యవహారంలో సత్యవర్ధన్ అనే ఫిర్యాదుదారుడి కిడ్నాప్ కు సంబంధించి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులు వల్లభనేని వంశీ తాజాగా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై రాజకీయ కక్షతోనే కేసు పెట్టి అరెస్ట్ చేశారని పిటిషన్లో తెలిపారు. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, అందువల్ల జైల్లో ఇంటి భోజనంతో పాటు పడుకునేందుకు బెడ్ను ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని పిటిషన్లో కోరారు. అంతేకాదు మెడికల్ రిపోర్టును సైతం కోర్టుకు సమర్పించారు. అయితే వల్లభనేని వంశీకి బెయిల్ ఇవ్వద్దని, కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఇక రేపు వల్లభనేని వంశీని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. కూటమి నేతల అక్రమ కేసులు అరెస్ట్ అయిన వంశీ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. ఇక వైఎస్ జగన్ ఇప్పటికే ఆయన సతీమణి ఫోన్లో అయితే పలకరించడం జరిగింది. ఇక రేపు విజయవాడ జిల్లా జైలుకు వెళ్లి పరామర్శించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శాంబశివరావు అందిస్తారు. శాంబశివరావు, పద్మ మొత్తంగా చూసుకోవచ్చు. వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి ఇప్పటికే గత 4 రోజులుగా కూడా ఎపిసోడ్ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా వల్లభనేని వంశీని హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత నేరుగా కోర్టులో హాజరుపరిచి కోర్టు నుంచి కూడా ఆయన్ని జైలుకి పంపించడం జరిగింది. అయితే వల్లభనేని వంశీకి వల్లభనేని వంశీకి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా వల్లభనేని వంశీ తరపునటువంటి న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. అతను ఎక్కువగా కూడా వెన్ను నొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. అతను కింద పడుకోలేడు, కనీసం పడుకునే పరిస్థితి కూడా లేదు. కాబట్టి అతనికి ఒక బెడ్ అటువంటి సౌకర్యం కల్పించాలని చెప్పేసి కూడా కోర్టులో తన తరపు న్యాయవాదులు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అతనికి కోర్టులో జైల్లో ఫుడ్ కాకుండా అదేవిధంగా భోజనాన్ని ఇంటి దగ్గర నుంచి కూడా తీసుకొచ్చే అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి న్యాయవాదులు వేశారు. అయితే పూర్తిస్థాయిలో కూడా ఇందాక కొద్దిసేపటి వరకు కూడా వాదనలు జరిగాయనే చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కూడా వాయిదా వేసినట్లుగా తెలుస్తా ఉంది. దానికి తోడుగా వల్లభనేని వంశీకి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వకూడదు, అతన్ని ఇంకా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మళ్ళీ వంశీని కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి పోలీసులు అయితే పిటిషన్ కోర్టులో దాఖలు చేశారు. దానికి తోడుగా సత్యవర్ధన్, ఎందుకంటే సత్యవర్ధన్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇంకా రికార్డ్ చేయాల్సి ఉంది. సత్యవర్ధన్కి సంబంధించినటువంటి అంశం, ఎందుకంటే సత్యవర్ధన్ మొదట కేసు పెట్టిన తర్వాత అట్రాసిటీ కేసు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అతను ఫిర్యాదుదారుడు. అయితే ఆ కేసు పెట్టి అతను ఎప్పుడైతే ఫిర్యాదు చేసినప్పుడు సత్యవర్ధన్ని కొంతమంది వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి అనుచరులు కిడ్నాప్ చేయడం, తర్వాత అతను కేసు పెట్టడం, కొన్ని కారణాలు అతన్ని బెదిరింపులకు గురి చేయడం, అతను కేసు వాపస్ తీసుకున్నాడు. కేసు వాపస్ తీసుకున్నప్పటికీ కూడా ఎట్లా కేసు పెడతారని చెప్పేసి ఒక పక్క వల్లభనేని వంశీ తరపు న్యాయవాదులు చెబుతుంటే, మరో పక్క మాత్రం ఇటు వల్లభనేని వంశీ అతను బెదిరియడమే కాకుండా అతని కుటుంబ సభ్యుల్ని బ్లాక్మెయిల్ చేశారు. బ్లాక్మెయిల్ చేయడమే కాకుండా కుటుంబ సభ్యులను తీవ్ర మనోవేదన గురి చేశారు. దానికి సంబంధించినటువంటి వీడియో ఎవిడెన్స్ పూర్తి స్థాయిలో కూడా పోలీసుల దగ్గర ఉంది. అదేవిధంగా టెక్నికల్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్లన్నీ కూడా పోలీసుల దగ్గర ఉన్నాయని చెప్పేసి అయితే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి తోడుగా ఈ వల్లభనేని వంశీకి ఒక పక్క ఈ రోజు కోర్టులో 3 వాదనలు అయితే వినపడ్డాయని చెప్పుకోవాలి. ఒకటేమో వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్, మరోసారి అక్కడ అదేవిధంగా వల్లభనేని వంశీకి కస్టడీకి తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానికి తోడుగా నిన్న సత్యవర్ధన్ని మళ్ళీ ఇంకా అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అది కూడా ఈ 3 కేసులు కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరో పక్క వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రేపు వల్లభనేని వంశీని కలిసే అవకాశం అయితే కనబడతా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది. జైలు దగ్గర వల్లభనేని వంశీని పరామర్శిస్తారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పటికే ఎందుకంటే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన తర్వాత వల్లభనేని వంశీ సతీమణికి కూడా జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి ఆమెకి పరామర్శించడం జరిగింది. ఖచ్చితంగా పార్టీ అండగా ఉంటామని చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీని రేపు జగన్మోహన్ రెడ్డి కూడా కలవడానికి వస్తా ఉన్నారు. మరోపక్క తన భార్య కూడా ఇప్పటికే జైలుకి వెళ్లి వంశీని కలవడం జరిగింది. కలిసి అక్కడ వంశీకి ఉన్నటువంటి స్థితిగతులు ఏమున్నాయో, వంశీకి ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లం ఏముందో అది కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పటికే కోర్టులో వంశీకి సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్, అతను వెన్నునొప్పితో బాధపడుతున్నటువంటి మెడికల్ రిపోర్ట్ కూడా కోర్టులో సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పటికైతే మరి వల్లభనేని వంశీని కస్టడీకి ఇస్తారా, లేకపోతే మరి బెయిల్ ఎంతవరకు ఇస్తారు, అదేవిధంగా ఈ రోజు జరుగుతున్నటువంటి 3 వాదనలపై ఏ విధంగా ఉండబోతుంది అనేది మరికొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. మరి మొత్తంగా వల్లభనేని వంశీ ఎపిసోడ్ అనేది మాత్రం కొన్ని మలుపులు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. మరి రేపు జగన్మోహన్ రెడ్డి కలవటం, అదేవిధంగా ఈ రోజు బెయిల్ పిటిషన్ వేయడం, మొత్తంగా బెయిల్ మాత్రం వచ్చే అవకాశం అయితే కనపడలేదని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. మరి కస్టడీకి తీసుకుంటారా లేదా అనేది మాత్రం మరో కొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం అయితే కనపడతా ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ శాంబశివరావు.